వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హోలీ? హోలీ యొక్క ముఖ్య ప్రదేశం ఏంటంటే హోలీ యొక్క కారణం, హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారు? కారణం హోలికాదేవి వల్ల. అంటే అంటే ఏం చేయడం వల్ల? అది ఆవిడ పేరు హోలికాదేవి, ఆవిడ ఒక రాక్షసుడు చంపిద్దని చెప్పని. వాట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? అమెజాన్ ఓషన్ రివర్. అంటే అది లాంగ్, ఎక్కువ వాటర్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. వరల్డ్లో పెద్ద రివర్ అంటే గోదావరియా? ఇండియాలో లేదు అది. ఎంతో స్టార్ట్ అయింది. ఎంతో? ఓన్లీ 4 letters. ఎన్. చదువుకున్నావు కదరా? చదువుకుంటే చెప్పాలి. మేబీ ఈజిప్ట్ అనుకుంటా ఉంటుంది అది. ఈజిప్ట్ అంట. ఎంతో అదేదో ఉండదు చదువు. నైల్. ఓకే ఓకే. విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్, విచ్ కాంటినెంట్ హ్యాస్ ద మోస్ట్ కంట్రీస్? ఏషియా. రష్యానా? ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు ఆవిడ అతని పేరు గెస్ చేయండి. ఓకే. నోన్ యాజ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. అమెరికా ప్రెసిడెంట్ రావడా? ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఉంది కదా పేరు. షీఈ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ అనుకుంటా. సోనియా గాంధీ. ఏంటిది? ఇందిరాగాంధీ. కరెక్ట్ ఆన్సర్, ఇందిరాగాంధీ. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ బ్రదర్ అనమాట. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ బ్రదర్. వై అనే పర్సన్ జెడ్కి ఫాదర్. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి మధ్య రిలేషన్ ఏంటి? ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ బ్రదర్. ఎక్స్ అండ్ వై ఆర్ బోత్ బ్రదర్స్ అనమాట. అండ్ వై వచ్చేసరికి జెడ్కి ఫాదర్ అవుతారు. వై జెడ్కి ఫాదర్ అవుతారు. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ జెడ్కి ఏమవుతారు? బాబాయ్ అవుతారా? ఎస్, బాబాయ్. బాబాయ్ ఆర్ పెందాన, అంతే కదా. ఓకే, ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన బేసిక్ చిన్న క్వశ్చన్. 9 + 5 డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. 9 + 5 ఇన్ఫినిటీ. నడుచుకుంటే వాట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్? హార్డెస్ట్ సబ్స్టెన్స్ అంటే డైమండ్. కరెక్ట్ ఆన్సర్. తాజ్ మహల్ ఏ కంట్రీలో ఉంటుంది? ఇండియాలో, ఆగ్రాలో. కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, నువ్వు గెస్ చేసుకో. ఓకే, ఈమె బాగా పాపులర్ ఏంటంటే పుష్పలో అండ్ సీతారామంలో బాగా యాక్ట్ చేశారనమాట. పుష్ప అండ్ సీతారామం. తెలీదన్నా. బేసిక్గా ఒక దాంట్లో లీడ్ రోల్, ఒక దాంట్లో జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. పుష్పలో ఎవరున్నారు? ఓ మై గాడ్. ఒక సినిమాలో లీడ్ రోల్, ఒక దాంట్లో జస్ట్ సపోర్టింగ్ ఆ టైపు. పాస్. ఓకే, మన హింట్ ఇస్తా. నేషనల్ క్రష్. రష్మిక మందన. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామనవమి అనేది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బాగా చేస్తారు? శ్రీరామనవమి భద్రాచలంలో. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ భార్య, వైఫ్ అంటారు. ఓకే, వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఎక్స్కున్న జెడ్కి రిలేషన్ ఏంటి? మామయ్య అవుతాడా? మళ్ళీ ఒకసారి చెప్పాను. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ భార్య. ఎక్స్ ఫీమేల్, వై మేలు. ఎక్స్ అనే ఆమె వైకి వైఫ్. వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఓకే, ఎక్స్కి జెడ్కి రిలేషన్. తల్లి కొడుకులు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పా బ్రో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. తాజ్మహల్ ఏ కంట్రీలో ఉంది? ఇండియా. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్? హార్డెస్ట్ సబ్స్టెన్స్ అంటే మెటల్గా అట్లా. టైటానియమా?
బేసిక్గా ఇట్స్ కాస్ట్లీయెస్ట్ యాంటీ మ్యాటర్. మెటల్ బాగా. డైమండ్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఏమంటారు సెలబ్రిటీకి సంబంధించిన క్వశ్చన్. నోన్ ఫర్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప అండ్ సీతారామం. పుష్ప అండ్ సీతారామం. ఒక సినిమాలో లీడ్ రోల్, ఒక సినిమాలో రష్మిక. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామనవమి అనేది మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బాగా చేస్తారు? ఏంటి? మన శ్రీరామనవమి అనేది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బాగా చేస్తారు? గోదావరి, కృష్ణ. దానికంటూ ఒక ప్లేస్ ఉంది బేసిక్గా. శ్రీరాముడికి చాలా మన కంబైన్డ్ ఏపీ అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఒక మంచి ప్లేస్ ఉంది గోదావరి గట్టున. తెలీదు. ఓకే, అదే సినిమా కూడా ఉంది. ఈయన హరికృష్ణ గారు చేశారు. హరికృష్ణ గారు. తెలీదు. ఓకే, హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే ఆవిడ వై వాళ్ళ వైఫ్ అనమాట. వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఎక్స్కున్న జెడ్కి మధ్య రిలేషన్ ఏంటి? మళ్ళీ చెప్పండి. ఎక్స్ అనే ఆవిడ వై వాళ్ళ వైఫ్. వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఎక్స్కి జెడ్కి రిలేషన్ ఏంటి? ఎక్స్కి జెడ్కి రిలేషన్ ఏంటి? ఒకరికొకరు ఏమవుతారు వాళ్ళిద్దరు? మదర్ అండ్ చైల్డా? కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక్కటి పెండింగ్ ఉంది. దీనికి క్లూ ఇస్తా. సినిమా హరికృష్ణ మన గోదావరి గట్టున ఉంటుంది తెలంగాణలో, భద్రాద్రి జిల్లా. ఆల్మోస్ట్ ఆ జిల్లాలోనే ఆ ఊరి పేరుంది. కృష్ణాలంక. భద్రాద్రి అంటే తెలంగాణలో, భద్రాద్రి జిల్లాలో గోదావరి గట్టున ఆయన గుడి ఉంటుంది, రాములవారి గుడి. అక్కడ చేస్తారు బాగా. లేదా? ఓకే, అవుట్ ఆఫ్ 5లో 4 చెప్పారు కాబట్టి చెప్తున్నా. భద్రాచలం. కంగ్రాచులేషన్స్. తాజ్మహల్ అనేది ఏ కంట్రీలో ఉంది? ఆగ్రా. కంట్రీ ఢిల్లీ, న్యూఢిల్లీ. కంట్రీ, ఇట్స్ నాట్ ఏ స్టేట్ ఆర్. ఇండియా. కరెక్ట్. ఓకే, ఎర్త్ మీద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటిది? హార్డెస్ట్ అంటే కాస్ట్లెస్ట్. డైమండ్. కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక సెలబ్రిటీ ఎవరో పొలిటీషియన్ సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తే మీరు గెస్ చేయండి. నోన్ ఫర్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప అండ్ సీతారామం. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే పుష్ప అండ్ సీతారామంలో ద బెస్ట్ యాక్ట్ చేశారు అనమాట ఆవిడ. ఒక దాంట్లో లీడ్ రోల్, ఒక దాంట్లో జస్ట్ సపోర్టింగ్ రోల్, ఆ టైప్ వస్తుంది. ఇంకో క్లూ ఏమన్నా? నేషనల్ క్రష్. రష్మిక. కరెక్ట్ ఆన్సర్. ఇది హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ వైఫ్ అనమాట. వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి మధ్య రిలేషన్ ఏంటి? ఎక్స్కి జెడ్ మామ కోడళ్ళు. క్వశ్చన్ రిపీట్ చేయను ఒకసారి. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ వైఫ్ అంటే భార్య. వై అనే పర్సన్ జెడ్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఎక్స్కి జెడ్కి రిలేషన్ ఏంటి? ఎక్స్కి జెడ్కి ఫాదర్. సరిగ్గా వినండి. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ వైఫ్. ఎక్స్ అనే పర్సన్ వై వాళ్ళ వైఫ్. ఓకే, వై అనే పర్సన్ జెడ్కి ఫాదర్. వై అనే పర్సన్ జెడ్కి ఫాదర్. ఎక్స్కి జెడ్కి మధ్యలో రిలేషన్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ జెండర్ మారుతుంది, మీరు సరిగ్గా గమనించాలి. ఇప్పుడు వై జెడ్ అనే పర్సన్స్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ డాటర్. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వైకి వైఫ్. ఇప్పుడు ఎక్స్ ఏమైంది ఆవిడకి, జెడ్ అనే పర్సన్కి? ఇప్పుడు వై జెడ్కి ఫాదర్. వై అండ్ జెడ్ అనే పర్సన్స్ ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ ఆర్ ఫాదర్ అండ్ సన్. ఓకే, ఇప్పుడు వై అనే పర్సను ఎక్స్కి వైఫ్ అనమాట. ఎక్స్ మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్.
కరెక్ట్ ఆన్సర్. శ్రీరామనవమి అనేది మన కంబైన్డ్ ఏపీలో ఎక్కడ బాగా చేస్తారు? శ్రీరామనవమి ఏపీలోనా? ఏపీ కంబైన్డ్ ఏపీ. కంబైన్డ్ ఏపీ భద్రాచలం. కరెక్ట్ ఆన్సర్. ఓకే సారీ, ఒకటే ఇస్తాను.